స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోయిన మీనా, ప్రభావతి చంప పగలగొట్టిన సుశీల. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? స్టేజ్ మీద మీనా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? ప్రభావతిని సుశీల ఎందుకు కొట్టిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక ప్రభావతి అయితే పోటీలో రోహిణి మనోజే గెలుస్తారని, వాళ్ళిద్దరూ కూడా పోటీలో గెలిచి ₹1,00,000 సంపాదించుకుంటారని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అలాగే బాలు మీనా ఇద్దరు కూడా బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. తర్వాత వాళ్ళ డ్రీమ్ హౌస్ కట్టుకోమని కొన్ని బొమ్మలైతే ఇస్తారు ముగ్గురికి. అప్పుడు ఇక బాలు మీనా అయితే ఒక రూమ్ అయితే కడతారు. మిగతా వాళ్ళైతే 3 అంతస్తుల ఇల్లునైతే కడతారు. అప్పుడే జడ్జిమెంటు చేసేవాళ్ళు అయితే, బాలుగారు మీరేంటి ఇల్లు కట్టమంటే ఒక రూమే కట్టారు అని అడుగుతూ ఉంటే, మేము ఇప్పుడు ఉన్న ఇంట్లో మాకు రూమ్ కూడా లేదు, అందుకని మాకు ఫ్రీగా స్వతంత్రంగా ఉండే ఒక రూమ్ చాలనుకొని ఈ రూమే కట్టాము అని అంటూ ఉంటాడు బాలు. ఇప్పుడు మేము కట్టగలింది ఈ రూమ్ని, అందుకనే రూమ్ని నేను చూపించాను అని అంటూ ఉంటాడు. అప్పుడు అది విని అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే ఇక బాలు మీనాని చూసి అందరూ కూడా ఒకరికొకరు ఏదో విషయాల్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా యాంకర్ వచ్చి అందరూ కూడా అన్ని గేమ్స్ చాలా బాగా ఆడారు, కానీ ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చేసింది, బెస్ట్ కపుల్ ఎవరన్నది జడ్జిలే ఇస్తారు అని జడ్జిని స్టేజ్ మీదకి పిలుస్తుంది యాంకర్ అయితే. అప్పుడే అందరూ కూడా స్టేజ్ మీదకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అసలు ఎవరికి ప్రైజ్ వస్తుందా అని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఈరోజు ఈ బెస్ట్ కపుల్ అవార్డు ఎవరు తీసుకోబోతున్నారో అనౌన్స్మెంట్ చేస్తున్నారు అని చేస్తారు. ఇక్కడ ఉన్న జంటల మీద ఎవరి మీద అయితే లైట్ వెలుగుతుందో వాళ్ళే ఈరోజు ఇక్కడ ఉత్తమ జంట అని అంటూ యాంకర్ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అంతా కూడా చీకటిగా లైట్లన్నీ ఆర్పేస్తారు. ఇక చీకటి మాత్రమే ఉంటుంది. ఇక లైట్స్ అన్నీ కూడా ఒకరి మీద నుంచి దాటుకుంటూ అలాగా మొత్తం కూడా లైట్లు వెలుగుతూ ఉంటాయి. రోహిణి మనోజ్ మీదకి లైట్ వస్తుంది. ఇక లైట్ రావడంతో నా కొడుకు గెలిచాడు అంటూ ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆ లైట్ కాస్త రవి శృతి మీదకి వెళ్తుంది. ఒక్కసారి ప్రభావతి మౌనంగా అయిపోతుంది. పోన్లే వీళ్ళిద్దరన్నా గెలిచారు అని అనుకుంటూ ఉండగా మీనా బాలు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరే విన్నర్స్ అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేసేస్తారు. ఇక దాంతో ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరా అని అంటూ పెద్దగా మాట్లాడుతుంది. అవును మేడం, ఈరోజు ఇక్కడ జరిగిన కాంటెస్ట్లో ఉత్తమ దంపతులుగా వీళ్ళే బహుమతి తీసుకుంటున్నారు, వీళ్ళు ఆదర్శ దంపతులు అని చెప్తూ ఉంటుంది యాంకర్ అయితే. వీళ్ళ ఆదర్శ దంపతులు అవడం ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడే జడ్జిమెంట్ చేసేవాళ్ళైతే అసలు భార్యాభర్తలు అయితే ఎలా ఉండాలో, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో, కష్టంలోనూ సుఖంలోనూ ఎలాగా భాగం పంచుకోవాలో వీళ్ళిద్దరూ చక్కగా తెలియచేశారు. అందుకే ఈ అవార్డు వీళ్ళకే దక్కుతుంది అని అంటూ ప్రైజ్ మనీని కూడా ఇస్తారు. అప్పుడే పెద్ద చెక్కు ఇవ్వడంతో బాలు అయితే, అదేంటి ₹1,00,000 చెక్కు ఎంతుంది, ఇంత తీసుకువెళ్తే బ్యాంకులో మాకు ₹1,00,000 ఇస్తారా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఇది ఓన్లీ ఫోటోకి చూపించడానికి ఇంత పెద్దది, మీకు తర్వాత చెక్కు ఇస్తారు అని చెప్తూ ఉంటే, అలాగైతే పర్వాలేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్తో అంటూ ఉంటుంది, నేను చాలా తెలివైన వాడిని, మన ఇద్దరికి తప్పకుండా ప్రైజ్ మనీ వస్తుందని చెప్పావు కదా, నా పక్కన నువ్వుంటే తప్పకుండా వస్తుందని అన్నావు కదా, మరి ఏంటిదంతా, అసలు చదవకుండా ఎటువంటి జ్ఞానం లేని వీళ్ళిద్దరికీ వచ్చింది. పూలు అమ్ముకునే మీనాకి ట్యాక్సీ డ్రైవర్ అయిన ఈ బాలు ఈరోజు 1 గంటలో ₹1,00,000 సంపాదించారు అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అసలు వీళ్ళకి రావడం ఏంటి, ఈ జడ్జిమెంటే కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట కొంచెం గట్టిగా అన్నావనుకో, ఆ జడ్జిలు వచ్చి నీ మీద ఒక్కసారి దాడి చేస్తారు అని అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న కామాక్షి అయితే, నాకు కూడా వీళ్ళే ఉత్తమ జంటగా అనిపించింది, అందుకని వీళ్ళు అందరి మనసులు దోచారు కాబట్టి వీళ్ళకి అవార్డు ప్రైజ్ మనీ వచ్చింది, ఎంతైనా బాలు మీనా బెస్ట్ కపుల్స్,
వీళ్ళకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఊరుకో కామాక్షి, అసలే వాళ్ళు ప్రైజ్ మనీ గెలిచారని నేను ఉడుక్కుంటూ ఉంటే ఇంకా వాళ్ళని పొగిడి నా దగ్గర నన్ను ఇంకా ఉడికిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు అసలు నిజంగానే బాలుకి కన్న తల్లివేనా? ఏమైనా బాలు ఎక్కడైనా నీకు దొరికాడా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. బాగా అడిగావు చెల్లెమ్మ, అసలు కన్న కొడుకన్న విషయం దీనికి ఎక్కడ గుర్తుంది? అదే మీనా కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చిన బాలు కూడా కోటీశ్వరుడైనా అప్పుడు కొడుకని ఒప్పుకుంటుంది. దీనికి డబ్బులు తప్ప బంధాల విలువ తెలిస్తేనే కదా అని సత్యం తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత ఒక్కసారి మీనా అయితే స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ అందరూ కూడా ఏమైందని అంటూ ఉంటారు. ఎవరు కంగారు పడకండి, ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, వచ్చి చెకప్ చేస్తారు అని అంటూ యాంకర్ అయితే మీలో ఎవరైనా డాక్టర్ ఉంటే ముందుకు రావచ్చు, ఈ అమ్మాయిని చెకప్ చేయండి అంటూ ఉంటారు. అప్పుడే ఒక లేడీ డాక్టర్ అయితే ముందుకు వస్తుంది. నేను డాక్టర్ని అని చెప్పి ముందుకు వచ్చి మీనా చెయ్యి పట్టుకుంటుంది. మీనా చెయ్యి పట్టుకొని ఎవరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఆదర్శ దంపతులే కాదు ఇప్పుడు పేరెంట్స్గా కూడా ప్రమోషన్ తీసుకున్నారు, అంటే మీనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అయితే అంటుంది. ఇక ఆ మాట విని అందరూ కూడా క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు. ఈరోజు నేను 2 బహుమతులు గెలుచుకున్నాను, ఒక ఆదర్శ దంపతులుగా ఒకటి, అలాగే తండ్రిగా కూడా నాకు ప్రమోషన్ వచ్చినట్టే కదా, నిజంగా ఈరోజు నేను మర్చిపోలేంది అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రవి, శృతి, సత్యం అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటారు. ఇక రోహిణి వంక ప్రభావతి అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది. వామ్మో, ఇప్పుడు ఈ మీనా ప్రెగ్నెంట్ అయిందంటే నేను ప్రెగ్నెంట్ అవ్వలేదని మా అత్తగారు నన్ను కాల్చుకు తింటుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు సైలెంట్గా ఉన్నా తర్వాత నాకు మోత మోగిపోయేలా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక అందరూ కూడా బాలు మీనాతో ఫోటోలు కూడా దిగుతారు. ఇక ప్రైజ్ మనీ గెలుచుకొని బాలు మీనా ఇంటికైతే వస్తారు. ఇక డప్పులు వాయిద్యాల మధ్య డ్యాన్స్ వేసుకుంటూ బాలు అయితే ఇక ఇంటికి వస్తాడు. రవి, శృతి అందరూ కూడా డ్యాన్సులు వేస్తారు. అప్పుడు ఇక మీనాని డ్యాన్స్ వేయమని అడుగుతాడు బాలు. అయ్యో, నేను ప్రెగ్నెంట్ని, డ్యాన్స్ వేయకూడదు అని అంటూ ఉంటుంది మీనా. అవును కదా, నువ్వు డ్యాన్స్ వేయకూడదు, లోపల నాకు బుజ్జి అమ్మాయి ఉంది కదా అని అంటూ ఉంటాడు బాలు. తరువాత ఇక అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. సత్యం అయితే ప్రభావతిని నువ్వు వెళ్ళి వాళ్ళకి దిష్టి తీయడానికి హారతి తీసుకురా అని అంటూ ఉంటే నేనేం తీయను అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే నేనే తీసుకుంటానులే అని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే మీరు దిష్టి తీస్తే అందరూ నన్ను అంటారు, నేనే తీస్తానులేండి అని లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి బాలు, మీనాకి ఇద్దరికీ కూడా దిష్టి తీస్తుంది. అప్పుడు ఇక బాలు, మీనా ఇద్దరు లోపలికి వెళ్తారు. చాలా సంతోషంగా ఉందమ్మా, ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటాడు సత్యం. అత్తయ్య గారికి అప్పుడే ఎందుకు ఫోన్ చేసి చెప్పడం, మీకు అంతా కూడా కంగారే, పాపం ఈ టైంలో ఆవిడ పనిలో ఉంటుంది అని అంటూ ఉంటే ఏం పని ఉండదులే, నువ్వు కంగారు పడుకో అని ఫోన్ చేస్తాడు సత్యం. అమ్మా ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటే ఏం లేదురా సత్యం, బాగానే ఉన్నాను, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నామమ్మా, ఈరోజు మన బాలు, మీనాకి ఆదర్శ దంపతులుగా అవార్డు కూడా వచ్చింది, 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని అంటూ ఉంటే అవునా, మంచి శుభవార్త చెప్పావురా, అసలు ఎంతో ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది సుశీల. మరి ఇంకో శుభవార్త చెప్తే ఇంకా ఎంత ఆనందపడతావో నువ్వు అని సత్యం అంటూ ఉంటాడు. ఏంట్రా అది అని అంటూ ఉంటుంది సుశీల. నువ్వు జేజమ్మవి కాబోతున్నావు అని అనగానే
ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడు, మన మీనా ప్రెగ్నెంట్ అయిందమ్మా అని చెప్తాడు సత్యం. అది విని, ఏంట్రా సత్యం, ఈరోజు నువ్వు ఫోన్ చేసిన వేళ విశేషం, శుభవార్తల మీద శుభవార్తలు వినబడుతూనే ఉన్నాయి. నాకు ఇక ఆనందం చాలా ఉందిరా, ఇప్పుడే నా మనవరాల్ని చూడాలి, నేను వచ్చేస్తున్నాను అని అంటూ ఇక వెంటనే సుశీల అయితే ఊరికి బయలుదేరిపోతుంది. అప్పుడు ఇక ప్రభావతితో సత్యం ఇలా అంటూ ఉంటాడు, చూడు ప్రభా, మా అమ్మకి తెలిసిన వెంటనే మీనాని చూడాలని ఊరికి బయలుదేరిపోయింది అని అంటూ ఉంటాడు సత్యం. అదేంటండి, ఇప్పుడే కదా మీరు ఫోన్ చేసి చెప్పారు, అప్పుడే బయలుదేరిపోయారా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, అమ్మ మీనా, నువ్వు ఇక ఎక్కువ పనులు చెయ్యొద్దు అని అంటూ ఉంటే, పనులు చేసుకోపోతే ఎలా అండి, నేను నలుగురిని కన్నాను, ఇంట్లో పని చేసుకునేదాన్ని కాదా ఏంటి, పని చేసుకుంటేనే మంచిది అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత రోహిణి దగ్గరికి ప్రభావతి అయితే వెళ్తుంది. నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, అసలు నువ్వు ఎక్కడ వినిపించుకున్నావో. ఇప్పుడు చూడు, మా అత్తగారు ఆల్రెడీ ఊరికి బయలుదేరిపోయింది. ఆవిడ వచ్చిన వెంటనే ఆస్తి పత్రాలను మీనా చేతిలో పెట్టి, ఇక నుంచి నా ఆస్తి మీద సర్వ హక్కులు నీకే ఉన్నాయి, నువ్వే నాకు మొదటి వారసుని ఇస్తున్నావు అని మీనాకి ఆస్తి అంతా రాసేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది రోహిణి అయితే, అత్తయ్య, అసలు దానికి నేనేం చేయగలను చెప్పండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ దేవుడిచ్చినప్పుడే కానీ మనం అనుకుంటే జరిగిపోతుందా అని చెప్తూ ఉంటే, జరగాలి రోహిణి, ఇలాంటి వాటిల్లో స్పీడ్గా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే మౌనంగా ఉంటుంది. చూడమ్మా రోహిణి, ఆస్తి ఖరీదు ఎంత ఉంటుందనుకుంటున్నావు? దాదాపు 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. ఆ 1 కోటి రూపాయలు మీకు వస్తే మీ భవిష్యత్తులో మీకు అంతా కూడా బాగుంటుంది కదా. అంటే మీ నాన్న ఇస్తాడు, నేను కాదంటలేదు. అదే మా అత్తయ్య గారు ఇచ్చిన డబ్బుతో మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవచ్చు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే 1 కోటి రూపాయల అని మనసులో అనుకొని, మనోజ్ ఎన్ని రోజులు సంపాదించి కష్టపడితే ఇంత డబ్బు వస్తుంది, మనోజు కష్టపడతాడో ఇక నాకైతే నమ్మకం లేదు, నేను కూడా అంత డబ్బు సంపాదించలేనేమో. ఇప్పుడు ఏదోటి చేసి ఆస్తిని సగం అన్నా సరే నా పేరు మీద రాయించుకోవాలి, ఇప్పుడు అత్తయ్య గారిని నమ్మించాలి అని అనుకుంటూ, అయితే ఓ పని చేద్దాం అత్తయ్య, సగం ఆస్తి నా పేరున వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు ప్రెగ్నెంటే అవ్వలేదు కదా, నీ పేరు మీద వచ్చేలా ఎలా చేస్తావో అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య, రేపో ఎప్పుడో నేను కూడా కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తాను, అప్పుడు ప్రెగ్నెంట్ అని నేను కూడా అబద్ధం చెప్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ప్రెగ్నెంట్ పోయిందిలే అని, ఏదో ఒక విషయంలో ప్రెగ్నెంట్ పోయిందని అప్పుడు చెప్పొచ్చు అని రోహిణి అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది. ఇలా చేయడం కరెక్టేనంటావా అని ప్రభావతి అడుగుతూ ఉంటే, ఆస్తి కోసం తప్పదత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి, మా అత్తయ్య గారు ఈరోజు వస్తారు కాబట్టి రేపు నాటకం మొదలు పెడదాము అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఊరి నుంచి వస్తుంది సుశీల. ఊరి నుంచి వచ్చిన వెంటనే ఇక మీనాని చూసి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక నుంచి నువ్వు ఇంటి పనులన్నీ నెత్తిన పెట్టుకోవద్దు, ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావు, ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించి బరువు పనులు చేయడం కానీ అవస్థ పడడం కానీ చెయ్యొద్దు అని అంటూ ఉంటే, రే, నేను ఎలాగలా డబ్బు తీసుకొస్తాను, పైన రూమ్ కట్టించు, కింద ఏం పడుకుంటుందిరా కడుపుతో ఉన్నది అని అంటూ ఉంటుంది సత్యంతో సుశీల. అయితే అప్పుడే ఇక సత్యం అయితే సరే అమ్మా అని అంటూ ఉంటాడు. ఇప్పుడేమొద్దు, త్వరలోనే మేమే పైన రూమ్ కడతాము, మా దగ్గర ప్రైజ్ మనీ ఉంది, అలాగే కారు కూడా కొన్నాము, ఇంకా రోహిణి వాళ్ళు మాకు 2 లక్షలు ఇవ్వాలి, అవి కూడా ఇచ్చేస్తే రూమ్ వేయడానికి డబ్బులు ఉన్నట్టే అని అంటూ ఉంటే, సరేనమ్మా అని అంటూ ఉంటుంది సుశీల. రేపే నీ పేరు మీద ఆస్తి మొత్తం కూడా రాసి పత్రాలు నీ చేతిలో పెడతాను అని అంటూ ఉంటుంది సుశీల. అయితే అంత కంగారుగా పెట్టడం ఏంటత్తయ్య, ఇప్పుడే కదా వచ్చారు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. నా కంగారు నాదిలే అని సుశీల అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే రోహిణి తన నాటకం మొదలు పెడుతుంది. తను నడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇక నటిస్తుంది.
కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే అయ్యో ఆ రోజు మీనా ఎలా అయితే కళ్ళు తిరిగి పడిపోయిందో రోహిణి అలాగే పడిపోయింది అంటే రోహిణి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక నీళ్లు జల్లుతుంది తీసుకువచ్చి అత్తయ్య నాకేమైంది అని అంటూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా పడిపోయావమ్మా నువ్వు ప్రెగ్నెంట్వేమో ఒకసారి టెస్ట్ చేసుకునిరా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ఇక పైకి వెళ్ళి అత్తయ్య మీరన్నదే నిజం అత్తయ్య మీ నోటి వెంట వచ్చిందో లేదో ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక శృతి అయితే ఏంటి ప్రెగ్నెంట్ అయినట్టు నీకు కన్ఫర్మ్ అయిందా ఏది టెస్ట్ చేసుకున్నా ఆ రీఫిల్ ఇలా చూపించు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. 2 గీతలు వస్తేనే ప్రెగ్నెంట్ అనే అర్థం అని శృతి అనడంతో 2 గీతలే వచ్చాయి అది ఆ పైనే ఉందిలే అని అంటూ ఉంటుంది రోహిణి. అత్తయ్య ఇప్పుడు ఇద్దరూ కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి మీరు ఆస్తిని చెరో సగం ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటే అదెలా కుదురుతుంది గ్రాని చెప్పిందేంటి మొట్టమొదటిగా ఎవరు ఇంటికి వారసునిస్తే అన్నది అంతే తప్ప ముందు ప్రెగ్నెంట్ అని మీనాకే కదా తెలిసింది అని శృతి మాట్లాడుతూ ఉంటే బాగా చెప్పావు డబ్బుడమ్మా అని అంటూ ఉంటాడు బాలు. మా చెప్పుద్ది ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అయినట్టే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే అమ్మా అలాగే చెయ్యమ్మా ఇద్దరికి చెరో సగం రాయించు అని అంటూ ఉంటున్నాడు సత్యం. సరేరా కానీ ఇంకా 2 రోజులు టైం పడుతుంది ఎల్లుండి రాయిస్తాను అని రేపు సెలవు కదా చెప్తూ ఉంటుంది. సుశీల అయితే ఇక తన ప్లాన్ వర్కౌట్ అయిందని ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. తర్వాత ఇక రోహిణి అయితే గదిలోకి వెళ్ళి తన ఫ్రెండ్ విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. విద్య నాకు రేపు మామగారు ఆస్తి రాయబోతున్నారు అని అంటూ ఉంటుంది. ఈలోగా కుంకుమ పువ్వు ఇద్దామని రోహిణి గదిలోకి వస్తున్న సుశీల అయితే తన ఫ్రెండ్తో మాట్లాడుతున్న రోహిణి మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. అప్పుడే ఇంకా రోహిణి అయితే అవునే ఆస్తి రాస్తుంది నేను కడుపని చెప్పి నాటకం ఆడాను అని అంటూ ఉంటుంది రోహిణి. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుశీల. నాటకం ఆడిందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అవునే మా అత్తగారు నేను కలిపి నాటకం ఆడాము లేకపోతే అమ్మమ్మ గారు తన ఆస్తి మొత్తం మీనా పేరు మీదే రాయాలని చూశారు అందుకని మా అత్తగారు నేను ప్లాన్ చేసి నాకు కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి సగం ఆస్తిని నేను నొక్కేస్తున్నాను అలాగే తర్వాత అలా కాళ్ళు జారి ప్రెగ్నెంట్ పోయిందనో అని అబద్ధం చెప్పొచ్చని మా అత్తగారే ప్లాన్ చేసింది అని అంటూ రోహిణి అయితే మొత్తం విద్యకి నిజాలు చెప్పేస్తుంది. విద్యతో ఫోన్లో మాట్లాడుతూ నిజాలు తన నోటితోనే బయట పెడుతున్న రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా కిందకు వెళ్ళి ప్రభావతి కూర్చొని పల్లీలు తింటూ ఉండగా లేవే పైకి అని అంటూ ఉంటుంది ప్రభావతిని సుశీల. అప్పుడే అత్తయ్య పక్కన కూర్చి ఖాళీగానే ఉంది కదా దాంట్లో కూర్చోవచ్చు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతిని సుశీల అయితే చంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారే సత్యం ఏంటమ్మా ఇదంతా ఎందుకు ప్రభావతిని కొట్టావు అని అంటూ ఉంటే తను ఇప్పుడు చేసిన తప్పు ఏంటో తనని ఒప్పుకోమని చెప్పు లేకపోతే ఇంకో చంప దెబ్బ పగులుతుంది అని అంటూ ఉంటే అందరూ కూడా వస్తారు. అసలు అత్తయ్య గారిని ఎందుకు కొడుతున్నారు గ్రాని అని చెప్పి అడుగుతూ ఉంటుంది శృతి. ఆయన మీ కోడల మీద చేయి చేసుకోవడం ఎంత తప్పు అమ్మమ్మ అని రోహిణి అనగానే అయితే నీ మీద చేయి చేసుకుంటాను అంటూ రోహిణిని చంప పగలగొడుతుంది. అత్తయ్య అసలు మీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. పిచ్చి వాళ్ళని చేసింది మమ్మల్ని మీ ఇద్దరే ఆస్తి కోసం ఇంతకి దిగజారిపోతావా ఛీ నువ్వు అసలు మనిషివేనా అయినా మీనా కోటీశ్వర్లు ఇంటి నుంచే వచ్చింది కదా సగం ఆస్తికి కకృతి పడుతుందా మీలాంటి వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. రే సత్యం ఈ అత్తా కోడళ్ళు ఎంత నాటకం ఆడారో తెలుసా వీళ్ళిద్దరూ కూడా నా ఆస్తిని కొట్టేయాలని మీనాతో సమానంగా రోహిణికి ఆస్తి రావాలని రోహిణి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి మనల్ని మోసం చేశారు. రోహిణి ప్రెగ్నెంట్ కాదు అని సుశీల అయితే నిజాన్ని చెప్తుంది. అది విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతిని నిలదీస్తాడు. మా అమ్మ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు సత్యం ప్రభావతిని. అది
అది అని అంటూ ఉంటే చెప్తావా లేదా అని గట్టిగా తిడతాడు. అప్పుడే నిజాన్ని బయట పెడుతుంది. ఛీ, నీ బుద్ధి మాత్రం మానలేదు కదా, ఇంకెన్ని రోజులనే దిగజారిపోతావో. చూసావా అమ్మా, ఆ రోజు నువ్వు వచ్చి భార్యతో మాట్లాడాలి అని ఎంత సర్ది చెప్పావో, దీని బుద్ధి మాత్రం మారలేదు. దీంతోపాటు రోహిణి కూడా అలాగే తయారయ్యింది. ఇలాంటి మనుషుల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.